నిన్న ఈవెంట్ లోకల్ అయ్యేసరికి మేము అక్క వాళ్ళ ఇంటి దగ్గరే రెడీ అయ్యాము. అక్కడికి వెళ్ళాక డెకరేషన్ చూస్తే ఇది బర్త్డే సంబంధించింది కాదు, మ్యారేజ్ సంబంధించింది కాదు, అసలు ఏమై ఉంటుందా అని అడిగితే మీటింగ్ అని చెప్పారు. ఏంటి మీటింగ్ కి కూడా ఇలా డెకరేషన్ చేస్తారా అని చెప్పి నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అయితే అక్కడ మా వర్క్ ఎంట్రీ చేయడం కాదు, వచ్చే 2-3 VIPs కి ఫ్లవర్స్ చల్లడం. ఈవెంట్ చెప్పినాక కూడా మాతో పాటు వచ్చింది. అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంది కదా తనే అనమాట. అక్కడికి వెళ్ళి చాలా సేపు అవుతున్నా బొజ్జులో ఏమీ లేదని చెప్పి డ్రింక్ తీసుకున్నాము, తాగుదామని చెప్పి. ఫస్ట్ కీర్తి తాగి బాగాలేదని చెప్పి తను ఏదో ఊరికే చెప్తుందిలే అని చెప్పి నేను కొంచెం తాగి చూసాను. అయితే నాకు కూడా అస్సలు నచ్చలేదు, కానీ బాగుందని చెప్పి కవరింగ్ ఇచ్చాను. ఇక VIPs వచ్చాక వాళ్ళకి ఫ్లవర్స్ కూడా చల్లాము. ఆ తర్వాత మీటింగ్ అది అయిపోయాక వాళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చేది ఉంది, అది అయిపోయిందాక ఉండండి అని చెప్పారు. మరి అప్పటి వరకు ఎనర్జీగా ఉండాలంటే బొజ్జులో ఏదో ఒకటి వేయాలి కదా అని చెప్పి నేను, కీర్తి అపోలో ఫిష్ ఇంకా తందూరి చికెన్ చెరొక ప్లేట్ బొజ్జులో వేసాము. తిన్నాక వాటర్ తాగుదామని చెప్పి వాటర్ బాటిల్ తెస్తే దాని క్యాప్ తీయడానికి కీర్తి చూడండి ఎంత కష్టపడిందో. జస్ట్ ఆ వాటర్ బాటిల్ క్యాప్ తీసినందుకే ఏదో ఒక విజయం సాధించిన ఫీలింగ్ వచ్చింది మా ఇద్దరికి. మీటింగ్ అయిపోగానే మా వర్క్ కూడా అయిపోయింది. ఇంకా మొత్తానికి టైం చాలా సరదాగా గడిచిపోయింది. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు. దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా.